దేవదేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము మనం ఒక్కసారి పరిశీలిద్దాం. అది 119వ కీర్తన 113వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ద్విమనస్కులను నేను ద్వేషించుతున్నాను. ద్విమనస్కులను, రెండు మనసులు కలిగిన వారిని నేను ద్వేషించుచున్నాను అని ప్రభువుల వారు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. చూడండి, ప్రభువునందు మనము మనసు ఉంచి ఆయన యందు నిమగ్నమై ఆయనను ప్రార్థిస్తూ ఉంటాం. ఆయన మీద మనసు నిలుపుకొని ఉన్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చాము? లోకములో నుంచి ప్రభువులు చెంతకొచ్చాము. మరలా నేను లోకంలోనికి వెళ్ళాలి. ఇది రెండవ మనసు. నువ్వు మారు మనసు పొంది ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభువునందు ఏక మనస్కుడివై ప్రభువులో జీవించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఏక మనస్కులై ఉండుడి అంటున్నాడు. మనమైతే ద్విమనస్కులై ఉంటున్నాం. అంటే లోకం మీద ఎక్కువ మనసు పెడుతున్నాం, ప్రభు మీద తక్కువ మనసు పెడుతున్నాం. అందుకే ఇట్టి రెండు మనసులు కలిగిన వారిని దేవుడు స్పష్టంగా తిరస్కరిస్తున్నాడు. కనుక అట్టి వారు దేవునికి ఇష్టలు కాదు అంటున్నాడు. కాబట్టి ప్రభువుకు మనము ఇష్టలుగా, ప్రభువు నచ్చేవారిగా ఉండాలి అనుకున్నట్లయితే ఏక మనస్కులమై ఉండాలి. ఇలా ఉండగలం అనుకుంటే అందరం కూడా తలలు ఉంచుకుంటాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృపా సత్య సంపూర్ణుడమైన నా తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీవిచ్చిన ఈ వాగ్దానమును ఇదిగోనైనా ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అని నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన దానిని గుర్తుంచుకునే విధంగా ద్విమనస్కుల నుండి వారిని ఏక మనస్కులుగా మార్చమని బ్రతిమలాడుకుంటున్నాం. మీ యందు ఏక మనస్కులై జీవించడానికి వారికి మీ కృపను, మీ సహాయమును దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని మీ పాద ధూళిని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.